బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. సమ్మెలో భాగంగా స్టీల్ ప్లాంట్ వద్ద సమ్మెను కొనసాగిస్తున్నారు. అడ్మిన్ బిల్డింగ్ జాతీయ రహదారిపై వేరువేగుగా ఆందోళన చేపట్టారు. భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. హైవే దిగ్బంధించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. శ్రీలంక విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద అయితే ఉధృత అయితే నెలకొంది. గత కొన్ని రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులకు అయితే ఆందోళన చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తమకు ఉద్యోగం కల్పించాలంటూ కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. అయితే ఉద్యోగులను దశల వారీగా తీసేస్తున్నట్టు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అయితే ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు అయితే మనం చూసిన పరిస్థితి చూస్తున్నాం. అయితే గతంలో 1150 కాంట్రాక్ట్ కార్మికులు అయితే గుర్తించారు. అయితే అదేవిధంగా మరో 500 మంది కార్మికులను అయితే తొలగించడానికి యాజమాన్యం రెడీ. ఈ నేపథ్యంలోనే ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో పరిస్థితి మనం చూస్తున్నాం. యాజమాన్యం నుంచి ఇలాంటి స్పందన అయితే ఇప్పటివరకు రాకపోవడం అయితే మన గమనాలు. అయితే ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను ఇదే విధంగా తీసుకొస్తే మాత్రం తమ ఉద్యమాన్ని ఇంకో వృద్ధి చేస్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి. విశాఖ ప్లాంట్ కోసం అయితే కాంట్రాక్ట్ భూములు ఇచ్చిన నేపథ్యంలో తమను కాంట్రాక్ట్ కార్మికులుగా నియమించాలని కూడా కొద్ది రోజులు అయితే ఈ కాంట్రాక్ట్ కార్మికులు అయితే నిరసన అయితే తెలుస్తున్నారు. అయితే ఏళ్ల తరబడి పనిచేద్దామని కాంట్రాక్ట్ కార్మికులు అంటున్నారంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ లో దాదాపు 14,000 మంది కార్మికులు అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే పనిచేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే యాజమాన్యం దశల వారిగా చర్చిస్తుందనే ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. తమ ఉద్యోగాల నుంచి తొలగితే తమ ఉద్యోగ రోడ్డున పట్టేందుకు కూడా ఈ కార్మికులు ఆందోళన అయితే చేస్తున్నారు. అదేవిధంగా వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించుకుంటూ కూడా నిర్వహించిన పరిస్థితి చూస్తున్నాం. స్టీల్ అభివృద్ధి ప్యాకేజ్ అయితే కనిపిస్తుంది. ప్యాకేజ్ నుంచి కొందరు అధికారులు మాత్రం ప్రైవేట్ చిత్రాలు పనుకోవడానికి కూడా పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. యాజమాన్యం కూడా విద్యనే స్పందించాలని ఏ పథకంలో సభను సిద్ధం చేస్తామని కూడా కాంట్రాక్ట్ కార్మికులు అయితే హెచ్చరిస్తున్నారు. రాకేష్, కార్మికులు ఎలాంటి డిమాండ్లు చేస్తున్నారు ఈ సమ్మెలో? వారిని అంటే వాళ్ళ భూములు తీసుకొని కూడా గత కొద్ది రోజులుగా వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు గుర్తించారు తప్ప వాళ్ళని పర్మనెంట్ కావచ్చు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉన్న సమ్మెని తీసేస్తున్నారంటూ కూడా భయంకరంగా కూడా గురవుతున్నారు. ఇలాంటిది కాకుండా వాళ్ళని పర్మనెంట్ చేయడము లేదా ప్రైవేటీకరణ ఆపడము ఇలాంటి డిమాండ్ అయితే వాళ్ళు చేసిన పరిస్థితులు చేస్తున్నాం. అదేవిధంగా దాదాపు 14,000 మంది కార్మికులు అయితే ఈ కాంట్రాక్ట్ పరిస్థితి పనిచేస్తున్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తీసేసేందుకు కూడా వాళ్ళు తెలిసిన పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాకేష్.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. డిఎన్ఎస్ అలవెన్స్ ను 2% మేర పెంచుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. జనవరి 1 నుంచి పెరిగిన డిఏ వర్తిస్తుందని తెలిపారు. డిఏ సవరణ తర్వాత డిఏ మొత్తం బేసిక్ సాలరీలో 53% నుంచి 55%కి పెరగనుంది. దీంతో ఆ మేర ఉద్యోగుల వేతనం పెరగనుంది. డిఏ పెంపుతో 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 66.55 లక్షల మంది పెన్షన్లకు ప్రయోజనం కలగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. డిఆర్ఎస్ అలవెన్స్ ను 2% మేర పెంచుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. జనవరి 1 నుంచి పెరిగిన డిఏ వర్తిస్తుందని తెలిపారు. డిఏ సవరణ తర్వాత డిఏ మొత్తం బేసిక్ సాలరీలో 53% నుంచి 55%కి పెరగనుంది. దీంతో ఆ మేర ఉద్యోగుల వేతనం పెరగనుంది. డిఏ పెంపుతో 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 66.55 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైకాపా నేత వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. గన్నవరం తెదేపా కార్యాలయంలో టీడీపీ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ ఆయనకు చుక్కెదురైంది. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు కొట్టివేసింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సత్యవర్ధన్ కు ప్రాణహాని ఉందని బాధితుడి తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే వంశీని రిమాండ్కు తీసుకున్నందున బెయిల్ మంజూరు చేయాలని అతడి తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. వైకాపా నేత వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. గన్నవరం తెదేపా కార్యాలయంలో టీడీపీ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ ఆయనకు చుక్కెదురైంది. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు కొట్టివేసింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సత్యవర్ధన్ కు ప్రాణహాని ఉందని బాధితుడి తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే వంశీని రిమాండ్కు తీసుకున్నందున బెయిల్ మంజూరు చేయాలని అతడి తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. భారీ భూ ప్రకంపనలతో బ్యాంకాక్, మయన్మార్ వణికిపోయాయి.
రెక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రతతో ప్రకంపనలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోయాయి. అయితే ఈ ఘటనలో భారీగానే ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భూ ప్రకంపనలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. మయన్మార్, థాయిలాండ్ భూకంపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని ప్రధాని మోదీ విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు. సాధ్యమైన అన్ని సహాయాలను అందించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆమె మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించిన లెక్కల ప్రకారం తెలంగాణ అప్పులు 4.42 లక్షల కోట్ల రూపాయలు మాత్రమేనని, కానీ సీఎం రేవంత్ రెడ్డి తాము తమ పాలనలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికైనా నిజం చెప్పాలని, తప్పును ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుందని హితవు పలికారు. పార్టీ కౌన్సిల్లోను అసెంబ్లీలోను ఎంత ప్రశ్నించినా ప్రభుత్వం జవాబు చెప్పకుండా పారిపోయినటువంటి అంశం ఏంటంటే అప్పులకు సంబంధించినటువంటి అంశం. మాటి మాటికి కేసీఆర్ గారి మీద మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసిరని ఒకరోజు, 6 లక్షల కోట్ల అప్పు చేసిరని ఒకరోజు, 8 లక్షల కోట్ల అప్పు చేసిరని ఇంకొక రోజు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా రోజుకొకటి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నంబర్ యాడ్ చేసుకొని మా మీద దాడి చేసిండ్రు. అది ఎన్నికల ముందుకు జరిగినటువంటి దాడి, ఎన్నికల తర్వాత కూడా అదే దాడిని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి చాలా ప్రశాంతంగా పరిపాలన చేసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ వారిని ప్రశ్నిస్తున్నటువంటి వైఖరితోని వారు బాగా ఫ్రస్ట్రేషన్కి లోనై ఇంకా కూడా తప్పులు చెప్తా ఉన్నారు అప్పుల విషయంలో అన్న విషయం ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నేను మీ అందరికి కూడా పార్లమెంటులో 2 రోజుల క్రితం మన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జవాబును చూపిస్తూ ఉన్నాను. ఈ జవాబులో చాలా స్పష్టంగా, ఇది 24 మార్చి 2025, ఇవాళ 28వ తారీఖు, 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు మొత్తం కూడా 4,42,298 అని చాలా స్పష్టంగా జవాబు ఇవ్వడం జరిగింది. 4,42,298 కోట్ల రూపాయల అప్పు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈ అప్పు జిఎస్డిపి పర్సంటేజ్లో చూస్తే కేవలం 26%. అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీని నంబర్ డబుల్ చేసి 8 లక్షల కోట్ల అప్పు అని చెప్పి మరి వారు చెప్పడం అన్నది చాలా దురదృష్టకరం. సభలోనన్నా ఇప్పటికన్నా నిజం చెప్పండి. మీరు అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చినారు, వచ్చిన తర్వాత మీరు చెయ్యలేని హామీలు ఉంటే ప్రజల క్షమాపణ చెప్పి ఇదిగో మేము అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాయని ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా మేమే బుల్డోజ్ చేస్తాం అని చెప్పి మాట్లాడడం అన్నది కరెక్ట్. ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తు మొత్తం భారతేనని చెప్పారు. ఐఐటి మద్రాసులో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మద్రాస్ ఐఐటి ఎన్నో విషయాల్లో నెంబర్ 1గా ఉంది. ఆన్లైన్ కోర్సులు కూడా అందిస్తుందని తెలిపారు. ఐఐటి మద్రాస్ స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాలు అందుకుందని తెలిపారు. మద్రాస్ ఐఐటిలో 30 నుంచి 40% పైగా తెలుగు విద్యార్థులే చదువుతున్నారని అన్నారు. Scholars Summit 2025. Nearly 3,000 people are here. Basically, PhD scholars, academicians, innovators, industry leaders. You are all seeing India now. World is watching India. I don't have any doubt. Future is ours. By seeing your enthusiasm, it has been reinforced. I am very confident tomorrow belongs to us. This IIT, we have to talk about IIT Madras, how it is happening. Number 1 in NIRF overall, 9 years in engineering.
And also from 285 world ranking, they have reached now 227. I am confident in the near future, it will come below 200. Ultimately, it is going to come below 100 globally. It is going to happen. And also, very good models. They are messaging. Just now I spoke to them. What are all the new ideas I am having? Everything they are doing. I really appreciate them. Nowadays, not coming to IIT Madras, you can become more brilliant by taking coaches from IIT on virtual online course also they are providing. They are disseminating information knowledge in a big way. I really, because of this, if you see startups like Agnikul Cosmos to MindGrow Technologies, they are placing India on the global map in space and semiconductors. Startup is very nearer to me. They are having very clear goal, 100 startup initiative with venture capital valued 45,000 crores and also 80% survival rate. Always we are talking about how much money they are going to get after completing the courses. This is one place we are talking about startup while going out. You are going as an entrepreneur. That is the biggest contribution from this university. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో ఓ గదిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కన్నబాబును ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందిని అధికారులు విచారించారు. అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డ్ ని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పరిశీలించారు. మార్కెట్ యార్డ్ లో ఉన్న సమస్యలను కలెక్టర్ కి స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ వివరించారు. అనంతరం బెల్లం తయారీ విధానాన్ని రైతుల నుంచి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తొందరలోనే చర్చించి సమస్యలు పరిష్కరించి రైతు బజార్ ఏర్పాటు చేసి వ్యాపార కేంద్రంగా మార్కెట్ యార్డ్ కి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 4వ కియో నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, షాప్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు హాజరయ్యారు. నేటి నుంచి 3 రోజుల పాటు నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. స్పీకర్ గారితో పాటు పొన్నం ప్రభాకర్ రావు చేస్తున్నారు. 5 నిమిషాలు. జరీకు మీ చప్పట్ల ద్వారా స్వాగతం. ఎందుకు సైలెంట్ అయ్యారు? తొందరగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్. బాబు
హనుమకొండ జిల్లా దేవన్నపేట శివారులోని జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్ 3 ప్యాకేజ్ 3లో భాగంగా నూతనంగా నిర్మించిన దేవన్నపేట పంప్ హౌస్ మోటార్లను మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంప్ హౌస్ లోని మోటార్లను రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు పరిశీలించారు. దేవాదుల పంప్ హౌస్ కు సంబంధించిన ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3లకు సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్ను సందర్శించి నీటి పారుదలను పరిశీలించి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అందరూ గట్టిగా చప్పట్లతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన అందరం కూడా అభినందనలు తెలియజేయాలి. వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ దేవాదుల 3వ దశ మోటార్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రబీలో ఆన్ చేయాలి, పంటలను కాపాడాలి, రైతుల యొక్క పంటలు ఎండిపోతున్నాయి, ఆ పంటలను కాపాడాలనే ఉద్దేశంతో అటు కాంట్రాక్టర్ల మీద ఇంజనీర్ల మీద ఒత్తిడి తీసుకువచ్చి ఈ రోజు ఈ మోటార్ను ఆన్ చేయడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందే కోరుతున్నాను. సాధించుకున్న తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వాలు ఏం చేశారో మనకు తెలియంది కాదు. గడిచిన ఈ 15 నెలల్లో ఇందిరమ్మ రాజ్యంలో రైతుల పట్ల ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ప్రేమ అభిమానం ఎలా ఉందో ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో మీరు గమనించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క అంశాన్ని శ్రద్ధతో చేస్తూ ప్రతి వర్గానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అండగా ఉంటుంది. దాంట్లో భాగమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ దేవాదుల ప్రాజెక్టు ఈనాడు తుది దశకి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం జరిగింది. ఇది 3వ దశకు సంబంధించిన దేవాదుల ప్రాజెక్టుకి సంబంధించింది. వారం రోజుల క్రితమే స్టార్ట్ అయినా అనుకున్నాం. అనివార్య కారణాల వల్ల అది డిలే అయినప్పటికీ రైతులకి మేలు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖకు సంబంధించిన అధికారులందరినీ పరుగు పెట్టించి అనేక ఆటంకులు టెక్నికల్ గా ఇబ్బంది వచ్చినా వాటన్నిటినీ అధిగమించి ఈరోజు సక్సెస్ఫుల్ గా ఒక మోటార్ని రన్నింగ్ తేగలిగాం. మరి నీటి విడుదల కార్యక్రమానికి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ తెలవంది కాదు, సుమారు మయన్మార్ బ్యాంకాక్ లో జరిగిన భారీ భూకంపంలో 15 మంది మృతి చెందగా 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 15 నిమిషాల వ్యవధిలో 2 భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంప తీవ్రత 7.7, రెండో భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. థాయిలాండ్ ఎయిర్పోర్ట్ లాక్డౌన్, అన్ని విమాన సర్వీసులు రద్దు చేసింది. ప్రస్తుతానికి సునామీ లేవని అధికారులు హెచ్చరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.